హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు అయితే మా చిన్న పాపది బర్త్డే. ఈ బర్త్డే రోజున మేము మార్నింగ్ నుండి నైట్ వరకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. మామూలుగానే ఉదయాన్నే అయితే కసు చిమ్ముకొని బండలు తుడుచుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేశాను. వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా, ఈ రోజుకైతే కొంచెం వర్షం అయితే తగ్గిపోయింది. ఇంకా ఇక్కడైతే మా వాళ్ళకి ఎంతో ఇష్టమైన టిఫిన్ పూరి అయితే చేస్తున్నాను. ఇంకా అలాగే మా బుడ్డిదాని బర్త్డే స్పెషల్ గా నేనైతే ఇక్కడ సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా పాయసము చిక్కబడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను సేమియా పాయసం చేయడానికి జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఈ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ. అలాగే నేను ఇక్కడ అదే ఆయిల్లోకి ఒక కప్పు సేమియాని తీసుకునేసి వాటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత అదే గిన్నెలోకి 3 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకునేసి పొంగు వచ్చేంత వరకు కాసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న సేమియాని కూడా యాడ్ చేశాను. ఇది మనకు జస్ట్ ఒక 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత అదే కప్పు తోటి 1 కప్పు చక్కెర కూడా అయితే యాడ్ చేసుకున్నాను. ఈ చక్కెర మనకు కరిగేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఫైనల్ గా అయితే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. ఇంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇది మనకు నైట్ వరకు ఉన్న అస్సలు చిక్కబడదు, చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర తీసుకున్నాను కదా, స్వీట్ కూడా కరెక్ట్ గా సరిపోతుంది. ఇంకా తర్వాత అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే బబీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ టైంలో మా తమ్ముడు వచ్చాక మొత్తం అయితే బెలూన్స్ కి ఎయిర్ అయితే ఫిల్ చేసి పెట్టాము. మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి బర్త్డే అంటే బెలూన్స్, కేక్. ఇంకా ఇక్కడైతే నేను పెసరపప్పు వడలు అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే మేము ఈ బర్త్డే టైంలో నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా తినేవాళ్ళము. కాకపోతే ఈసారి ట్యూస్డే వచ్చింది కదా, మేము ట్యూస్డే అయితే నాన్ వెజ్ అస్సలు తినము. ఇక అందుకనేసి ఇలా స్పెషల్గా అయితే పులుసు అన్నము ఇంకా వడలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అలాగే కొద్దిగా మార్నింగ్ అయితే సేమియా పాయసం కూడా ఉంది. ఇంకా వీటన్నిటిని అయితే డిన్నర్లోకి అయితే రెడీ చేసుకున్నాము. మా బుడ్డిదానికి అయితే హెయిర్ అయితే ఏమీ లేదు కదా, చాలా సింపుల్ గా అయితే రెడీ అయిపోయింది, జడలేసే పని ఏమీ లేకుండా. ఈ ఫ్రాక్ అయితే మేము సౌత్ ఇండియాలో అయితే తీసుకొని వచ్చాము, చాలా బాగా నచ్చింది మాకైతే. ఇంకా చెల్లెల్ని రెడీ చేసేసరికి అక్క కూడా అయితే నన్ను రెడీ చేయమంటుంది. ఇంకా దాన్ని కూడా అయితే రెడీ చేసేసాను. ఇంక ఇద్దరి బర్త్డే అన్నట్లే ఉంది. మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే అలాగా సింపుల్ అండ్ క్యూట్ గా అయితే రెడీ అయిపోయారు. వెనక సైడ్ గోల్డెన్ కలర్ లో హ్యాపీ బర్త్డే అని లెటర్స్ అయితే వచ్చాయి కదా, యాక్చువల్ గా అది నేను కవర్ లో ఉన్నప్పుడు వాల్ షీట్ అనుకున్నాను. ఇంక తర్వాత చూస్తే ఇవి ఉన్నాయి. సరేలే అనేసి కర్టన్ దగ్గర అయితే అలాగ పైన అయితే అంటించేసి ఇంకా అక్కడే ఒక చిన్న కుర్చీ వేసేసి కేక్ అయితే కట్ చేసాము. ఇలా అయితే సింపుల్ అండ్ క్యూట్ గా అయితే మా బుడ్డిదాని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇంకా ఇక్కడ బర్త్డే కేక్ అయితే తీసుకొని వచ్చేసాము. మా బుడ్డిది అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఉంది. ఫైనల్ గా అయితే చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది ఈ రోజంతా. ఇదండి ఈ రోజు మన చిన్న వీడియో. మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.